90 ఏళ్ల బామ్మను పెళ్లాడిన 95 ఏళ్ల తాత. పెళ్లి అనేది ప్రతి మనిషి జీవితంలో చాలా ఇంపార్టెంట్ ఘట్టం అనే చెప్పాలి. అయితే మామూలుగా సెలబ్రిటీల పెళ్లిళ్ళు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంటాయి. కానీ ఇప్పుడు ఒక వృద్ధ జంట పెళ్లి వార్తగా నిలిచింది. ప్రేమకు, బంధానికి వయసుతో సంబంధం లేదని నిరూపిస్తూ రాజస్థాన్‌కు చెందిన ఓ వృద్ధ జంట 7 దశాబ్దాల సహజీవనం అంటే 70 ఏళ్ల సహజీవనం అనంతరం సాంప్రదాయబద్ధంగా వివాహం చేసుకుంది. ఈ అరుదైన ఘటన డుంగర్పూర్ జిల్లాలోని గలందర్ గ్రామంలో జరిగింది. కుటుంబ సభ్యులు, గ్రామస్తుల సమక్షంలో ఈ వివాహ వేడుక కన్నుల పండగగా నిర్వహించడం విశేషమని చెప్పాలి. అయితే 95 ఏళ్ల రామాబాయి అంగారి, 90 ఏళ్ల జీవలీదేవి దంపతులు గత 70 ఏళ్లుగా కలిసి జీవిస్తున్నారు. వీరికి 8 మంది సంతానం. వీరి పిల్లలు కూడా ఇప్పుడు పెద్దవారై వారిలో నలుగురు ప్రభుత్వ ఉద్యోగాల్లో స్థిరపడ్డారు. వీరి 60 ఏళ్ల పెద్ద కుమారుడు బాకు అంగారి వ్యవసాయం చేస్తుండగా 55 ఏళ్ల రెండవ కుమారుడు శివరాం, 53 ఏళ్ల మూడో కుమారుడు కాంతిలాల్ ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నారు. 52 ఏళ్ల చిన్న కుమారుడు లక్ష్మణ్ కూడా వ్యవసాయదారుడే. ఇక వాళ్ళ కుమార్తెలు సునీత ఉపాధ్యాయురాలిగా, అనిత నర్సుగా సేవలందిస్తున్నారు. వీరికి మనవలు, మనవరాళ్లు కూడా ఉన్నారు. ఇంతవరకు వాళ్ళు సహజీవనంలో ఉన్నారు కానీ పెళ్లి చేసుకోలేదు. అయితే ఇన్నేళ్ల తమ బంధానికి సాంప్రదాయబద్ధంగా ఒక ముద్ర వేయాలని రామాబాయి, జీవలీదేవి అనుకున్నారు. తల్లిదండ్రుల కోరికను తీర్చాలని వారి పిల్లలు ఈ పెళ్లిని ఘనంగా జరిపించారు. హల్దీ, మెహందీ వంటి అన్ని సాంప్రదాయ కార్యక్రమాలతో పాటు డీజేలు, నృత్యాలతో కూడిన ఊరేగింపును కూడా అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ అపురూప వివాహ వేడుకను తిలకించేందుకు గ్రామస్తులు వేలాదిగా తరలివచ్చారు. పెళ్లి తంతులో భాగంగా వధూవరులు 7 అడుగులు నడిచారు. వచ్చిన అతిథులకు ఘనంగా విందు ఏర్పాటు చేశారు. పెళ్లి కూతురు, పెళ్లి కొడుకు ముఖాల్లో చిరునవ్వులు చిందిస్తూ కుటుంబ సభ్యుల మధ్య ఆనందంగా కనిపించారు. ఈ పెళ్లికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి. నిజమైన ప్రేమకు గుర్తింపు అవసరం లేకపోయినా దానిని వేడుకగా జరుపుకోవడంలో ఓ ప్రత్యేక ఆనందం ఉంటుందని ఈ జంట కథ నిరూపిస్తోందని పలువురు అభిప్రాయపడ్డారు. నిజమే కదా, ప్రేమ పెళ్లిళ్లే పెటాకులవుతున్న ఈ రోజుల్లో 70 ఏళ్ల సహజీవనం చేసి పెళ్లి చేసుకోవడం నిజంగా అందరికీ ఆదర్శం. అదే పెళ్లికున్న గొప్పతనం అని చెప్పాలి. పెళ్ళంటే కేవలం శారీరక అవసరం మాత్రమే కాదు, స్త్రీ పురుషులిద్దరూ ఒకరికొకరు తోడు నీడ అనే అంతరార్థం కూడా ఉంది. మరి వీరి పెళ్లిపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ రూపంలో తెలియజేయండి.